శ్రీకాకుళంలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలో 2024 సాధారణ ఎన్నికలు సమీపిస్తుండగా టెక్కలి నియోజకవర్గంలో ఎన్నికల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు టెక్కలి శాసనసభ్యులు అచ్చయ్య నాయుడు, ఆయన తనయుడు టీడీపీ జాతీయ కార్యదర్శి రామ్మోహన్ నాయుడు జైత్రయాత్ర పేరుతో కోటబొమ్మాలి నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. రాష్ట్రంలో అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరయ్యాయని అన్నారు అచ్చయ్య నాయుడు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. రానున్న టీడీపీ జనసేన పాలనలో చంద్రన్న ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పక్కాగా అమలు చేస్తామన్నారు. అన్ని వర్గాలకు మేలు చేస్తూ సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు అచ్చయ్య నాయుడు. రాష్ట్రానికి సేవ చేయడానికి ఉపయోగిస్తారు. ఆ ముఖ్యమంత్రి పదవిని రాష్ట్ర అభివృద్ధి గురించి ఉపయోగిస్తారు. కానీ దురదృష్టం 2019లో ఈ రాష్ట్రానికి ఒక దురదృష్టం పట్టింది, ఒక శని పట్టింది. ఆ శని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఇంకా 3 మాసాలు 90 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతారు. ఈయనకి ప్రజలను పిచ్చి. నాకు మా తాత భూమిస్తే నా తాత ఇచ్చిన భూమి పాస్ పుస్తకం మీద ఈ పిచ్చోడి ఫోటో వేసుకుంటున్నారు. అవసరం మన భూమిలో రాయేస్తే ఆ రాయి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండాలట. పిచ్చి కాకపోతే 2024లో మద్యపానాన్ని నిషేధించి నేను ఓట్లు అడుగుతానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు మద్యపానం జరిగిందో లేదో మీరు చూసుకోవాలి. జరగడం దేవుడు మన తాళి కొట్టులతో ఆడుకుంటున్నారు, మన తాళి కొట్టులతో వ్యాపారం చేస్తున్నారు. దేశంలో దొరికిన బ్రాండ్ లేని మనకు దొరకవు. సొంతంగా ఆయనే తయారు చేస్తారు. ఎక్కడైనా ఉందా? ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి పదవి ప్రజల గురించి, ప్రజల సేవ గురించి ఉపయోగిస్తారు. జగన్మోహన్ రెడ్డి వ్యాపారానికి ఉపయోగించుకున్నారు.